హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ కర్రీ. ఈ మీల్ మేకర్ కర్రీ ఓసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది మటన్ తిన్నట్లుగానే అనిపిస్తుంది. సో ఈ మటన్ ఫ్లేవర్తో ఈ మీల్ మేకర్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు మీల్ మేకర్లను తీసుకోవాలి. ఇక్కడ నేను మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం సైజులో ఉండే మీల్ మేకర్లని ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మునిగేటంత వరకు వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టామంటే ఇవి చక్కగా నానిపోతాయి అన్నమాట. సో మరీ ఎక్కువగా పెట్టొద్దండి, ఇలా ఒక 2-3 నిమిషాలు పెడితే సరిపోతుంది. చూడండి, ఇవి కాస్త ఉబ్బి ఉంటాయి. ఇప్పుడు వేడి నీళ్ళు కాలుతాయి కాబట్టి అవి వంచేసి తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ వేసి పెట్టాలి. ఇలా నార్మల్ వాటర్ వేయడం వలన చేతి కాలకుండా ఉంటుంది. ఇలా కొన్ని తీసుకుంటూ ఇలా వాటర్ పిండుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి తీసుకోవడం వలన మీల్ మేకర్స్లో ఉండే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇలా అన్ని పిండి తీసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి చిన్న దాల్చిన చెక్క ముక్క, 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ వరకు గసగసాలు, అలాగే 2 ఇంచులు ఉండే కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే టమాటాలను కూడా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిటపటలాడాక 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేయండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం యాడ్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. దీనివలన ఈ పేస్ట్ ఆయిల్లో చక్కగా ఉడుకుతుందన్నమాట. అలాగే ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కారం, ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసి కలపండి. ఈ ఉప్పు కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం ఉడకడానికి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఇవన్నీ చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకు యాడ్ చేశాను. సో ఇలా సరిపడా వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా తెరల కాగనివ్వాలన్నమాట. చూడండి, ఇలా వాటర్ బాగా మసులుతున్న టైంలో మనం ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా మూత పెట్టి ఉడికించారంటే ఇవి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా మధ్యలో మూత తీసి కలుపుతూ బాగా ఉడికించండి. ఇలా ఉడికించడం వలన మీల్ మేకర్స్కి మసాలాలన్నీ చక్కగా పడతాయి. సో ఇలా మధ్యలో మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా వాటర్ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి. చూడండి, ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంది. మీరు ఇంకా దగ్గరగా ఉడికించాలనుకుంటే కర్రీ చల్లారాక ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా మటన్ ఫ్లేవర్తో ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ఈ స్టైల్లో ఓసారి మీల్ మేకర్ కర్రీని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.